లార్డ్. మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలుపుతూ మీకు మీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సరపు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ నూతన సంవత్సరంలోనికి మనము ప్రవేశించినప్పుడు గత సంవత్సరమంతయు దేవుడు తన యొక్క ఉచితమైనటువంటి మహాకృప ద్వారా మనలను కాపాడుతూ ఆయన తన యొక్క అపరిమితమైనటువంటి ప్రేమ మనపై చూపిస్తూ మనలను నడిపిస్తూ ఉన్నాడు. అందును బట్టి ఆ త్రియేక దేవునికి మనము నిత్యము కృతజ్ఞతాబద్ధులమై ఉండాలి. ప్రాముఖ్యముగా ఈ నూతన సంవత్సరంలో మనము ప్రవేశించినప్పుడు ప్రభువు మీ యొక్క అడుగుజాడలను మార్గనిర్దేశము చేయాలని, మీ విశ్వాసాన్ని మరింతగా బలపరిచి మీ కుటుంబ సభ్యులను మిమ్మును ఆయన సమృద్ధివంతమైనటువంటి కృపతో దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటూ ఈ సంవత్సరంలో మరింతగా మీరు ఆత్మీయంగా ఎదగాలని ప్రార్థిస్తూ ఉన్నాను. ఐ విష్ యూ ఆల్ వన్స్ అగైన్ ఏ హ్యాపీ బ్లెస్డ్ న్యూ ఇయర్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. త్రియేక దేవుని నామానికి మహిమ కలుగును గాక. వర్డ్ ఆఫ్ గ్రేస్ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు, నిర్వాహకులకు, సెయింట్ పాల్స్ లూథరన్ చర్చ్, సనత్ నగర్, హైదరాబాద్ సంఘ కాపురనైన నేను నా కుటుంబ పక్షముగా, సెయింట్ పాల్స్ లూథరన్ సంఘ పక్షముగా 2025 నూతన సంవత్సరపు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఒక మంచి వ్యవసాయకుడు సమృద్ధి అయిన పంట తన చేతికి వచ్చినప్పుడు పొందిన ఆనందం కంటే ఎక్కువగా, ఒక యోధుడైన సైనికుడు గొప్ప విజయం తర్వాత తాను పొందిన ఆనందం కంటే ఎక్కువగా దేవుడు మిమ్మల్ని ఉన్నతమైన ఆనంద సంతోషాలతో నింపాలని, ఆయుర ఆరోగ్యాలతో, ఫలభరితమైన జీవితాలతో, క్షేమాభివృద్ధిని పొంది దేవుని ఉన్నతమైన ప్రేమ సహవాసములో, శాంతి సమాధానాలతో, క్షేమకరమైన జీవితాలతో ఈ నూతన సంవత్సరంలో దేవుని గొప్ప ఆశీర్వాదాలను పొందుకుంటూ దేవుని ఉన్నతమైన కార్యాలను మీరు మీ కుటుంబాలు అనుభవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రార్థిస్తూ ఈ నూతన సంవత్సరపు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వర్డ్ ఆఫ్ గ్రేస్ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు, నిర్వాహకులకు 2025 నూతన సంవత్సరపు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. హ్యాపీ న్యూ ఇయర్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ విషింగ్ యూ ఏ హ్యాపీ న్యూ ఇయర్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. గత సంవత్సరం అంతా కాపాడిన దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకుందాం. ఈ సంవత్సరం అంతా దేవునికి మహిమకరంగా జీవించుదాం. ఈ సంవత్సరం అంతా మనకు ఎదురయ్యే ప్రతి సమస్యను ఎదుర్కొనే శక్తిని, బలాన్ని, ధైర్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించును గాక. మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ప్రైజ్ బి టు గాడ్. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 19వ వచనం. ఇదిగో నేను ఒక నూతన క్రియను చేయుచున్నాను. ఆమేన్. వర్డ్ ఆఫ్ గ్రేస్ యూట్యూబ్ ఛానల్ విశ్వాసులందరికీ కూడా ప్రశస్తమైన క్రీస్తు నామంలో నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతున్నాను. సహోదరి ఎవలిన్ గ్రేస్ ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా వాక్య సత్యాలను ఎంతో సూటిగా మన కొరకు అందిస్తున్నారు. అవి మనకు ఎంతో ఉపయోగకరంగా ఉంటున్నాయి. ప్లీజ్ ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. Greetings to you all in the most precious and matchless name of our Lord and Savior Jesus Christ. మీకందరికీ 2025 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతున్నాను. దేవాది దేవుని యొక్క కాపుదల, సంరక్షణ మీకు, మీ కుటుంబ సభ్యులకు సదాకాలము కలుగునుగాక. ముఖ్యంగా సిస్టర్ ఎవలిన్ గ్రేస్ గారు తలపెట్టిన వర్డ్ ఆఫ్ గ్రేస్ అనే అనుదిన వాక్య ధ్యానం మీకందరికి కూడా ఎంతో ఆశీర్వాదకరంగా ఉందని నేను నమ్ముతున్నాను. దేవుని వాక్కు సజీవమైనది. బైబిల్ నందలి ప్రతి పదము, వాక్యము మనను బ్రతికించున్నదై ఉన్నది. ఎవలిన్ గ్రేస్ గారు లేఖన భాగాలను ఎంతో చక్కగా సులభతరంగా అర్థమయ్యేటట్లుగా వివరించుచున్నారు. దేవునికి స్తోత్రము.
మరి రాబోయే సంవత్సరము సిస్టర్ను దేవాది దేవుడు తన పరిశుద్ధాత్మతో నింపి తన కొరకు ఒక బలమైన సాధనంగా వాడుకోవాలని, అనేక మంది యొక్క ఆత్మ యొక్క క్షేమం కొరకు సిస్టర్ను బలపరచాలని నేను హృదయపూర్వకంగా ఆకాంక్షిస్తున్నాను. ఎవెలిన్ సిస్టర్ గారికి ప్రభువైన యేసు యొక్క దీవెనలు మెండుగా కలుగునుగాక. ఇట్లు ప్రభువునందు సోదరి మంజుల. Hearty congratulations and Evelyn Grace Madam Garu. I'm very happy to hear that you have started an YouTube channel to share the word of God. సాధారణంగా పెద్ద పెద్ద మెసేజెస్ ప్రిపేర్ అవడమే చాలా ఈజీ అనుకుంటా, బట్ ఒక చిన్న షార్ట్ ఫామ్లో వర్డ్ ఆఫ్ గాడ్ని షేర్ చేసుకోవడం అనేది ఇన్ ద షార్ట్ మెసేజ్ ఫామ్, ఇట్స్ రియల్లీ అ వెరీ వెరీ గుడ్ ఐడియా. దీనికోసం చాలా హార్డ్ వర్క్ అవసరం అవుతుంది అని నాకు తెలుసు, but you are doing a great job, and on behalf of my family and on behalf of my Christian Music College International, I am wholeheartedly congratulating you for doing this wonderful job. Go ahead, God be with you, God bless you. Very graceful madam with cheerfully sharing the word of God. Thank you so much. Once again, hearty congratulations. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచించగలిగిన సర్వాధిపతి అయిన దేవుని నామానికి సమస్త మహిమ ఘనత సంపాదిస్తూ, నా పేరు పాస్టర్ సత్యం, హైదరాబాద్ నుంచి వెంగంపల్లి. మరి సిడబ్ల్యూసి క్రైస్ట్ వర్షిప్ చర్చ్ తరఫున, అలాగే ఉదయకాలపు నైవేద్య ప్రార్థన తరఫున మరి అందరికీ కూడా నూతన సంవత్సర మరియు అలాగే క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి. అందరికీ వందనాలండి. మీకు మీ కుటుంబానికి దేవుడు క్షేమాన్ని ఇచ్చి ఆశీర్వాదం ఇచ్చి నూతన వాగ్దానాలు నెరవేర్చడానికి తీసుకొచ్చి బలమైన కార్యాలు అందరి కుటుంబంలో దేవుడు జరిగించాలని ప్రార్థన చేద్దాం. మా గురించి మా పరిపాలన ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించాలి. అందరికీ క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. Praise the Lord, everyone. Shalom. As the scripture says in Habakkuk, Lord, do great things once again in our own time. Make those things happen again in our own days. Even when you are angry, remember to be kind. Dear viewers, I wish you a happy new year. Cheers to a new year and a new beginning. God bless you all. వర్డ్ ఆఫ్ గ్రేస్ ఛానల్ ద్వారా ప్రతిదినం దైవ సందేశాన్ని వింటున్న మా వ్యూవర్స్ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. మే గాడ్ బ్లెస్ ఎవెలిన్ గ్రేస్ మేడం గారు ఇన్ హిస్ సర్వీస్. ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యం నుండి 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం చదువుకుందాం. కాగా ఎవడైనను క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించను, ఇదిగో క్రొత్తవాయను. పాత సంవత్సరం గతించింది. దేవుని కృపను బట్టి మనకు నూతన సంవత్సరం అనుగ్రహించబడింది. మనం అనుకున్న గమ్యానికి చేరుకోలేకపోవచ్చు ఈ కొత్త సంవత్సరంలో, కానీ గమ్యానికి చేరే బహు గొప్ప అవకాశాలు మాత్రం ఈ సంవత్సరం మనకు సిద్ధం చేసింది. మన నిజస్వరూపం తెలుసుకోగలిగి దేవునికి దగ్గరగా చేరి నిరీక్షణ యందు, ప్రేమ యందు, ఆయన యందు విశ్వాసమందు మనం ఎదగటానికి ఈ నూతన సంవత్సరం గొప్ప అవకాశం మనకి కలుగజేస్తుంది. కొత్త సంవత్సరంలో అడుగు పెడుతున్న మనము ఎటువంటి నిర్ణయం కావాలో, ఎటువంటి జీవితం కావాలో నిర్ణయం చేసుకునే శక్తి కలిగిన వారం. కాబట్టి నిర్ణయం మన దగ్గరే ఉంది. దేవుని యందు ప్రేమలో ఎదుగుతూ ఆయనకి దగ్గరగా ఉండాలని ఆశపడుతూ దేవునికి ప్రియమైన వారిగా జీవించడానికి, మన యొక్క గమ్యానికి చేరగలిగే అవకాశాలను వెతుక్కునే వారుగా ఉండడానికి మనందరం ప్రయత్నం చేద్దాం. అటువంటి కృప దేవాతి దేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన యేసయ్య, ఇదిగో తండ్రి, నూతన సంవత్సరం మాకు అనుగ్రహించావు. పాతవన్నీ గతించినాయి నాయన. పాత సంవత్సరంలో ఎన్నో అనుభవాలు, ఎన్నో అవకాశాలు చూచాము నాయన. అలానే ఈ కొత్త సంవత్సరంలో కూడా మా కోసమై నీ దండిగా మెండుగా దీవెనలు సిద్ధం చేసి ఉంచావు నాయన. ఎన్నో గొప్ప గొప్ప అవకాశాలు మాకు సిద్ధం చేసావు. అవన్నీ సొంతం చేసుకొని నీకు ప్రేమలో దగ్గర వారమై ఉండి నీలో ప్రభా వర్తిల్లటానికి మా ప్రతి ఒక్కరికి సహాయం చేయమని
యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. విష్ యూ ఆల్ a happy new year.